మంచు మోహన్ బాబు గారికి మనోజ్ గట్టి వార్నింగే ఇచ్చాడు. జైలుకు పంపించి ఊచలు లెక్కబెట్టిస్తా అంటూ ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు మంచు మనోజ్. అయితే మంచు మనోజ్ అలానే మోహన్ బాబు గారి మధ్య సోషల్ మీడియాలో గొడవలైతే ఒక తారస్థాయికి వెళ్తున్నాయనే చెప్పాలి. అయితే ఈ గొడవలు ఇప్పటితో ఆగేటట్టు కనిపించట్లేదు. భూమా మోనికా రెడ్డిని ప్రేమించిన తరువాత కుటుంబాలు అంగీకరించకపోవడంతో ఇక మంచు మనోజ్ వదిన విరోనిక తన బెస్ట్ ఫ్రెండ్ సంబంధం తీసుకొచ్చి ప్రణతి అనే అమ్మాయితో మనోజ్ కి మొదట ఎంతో ఘనంగా వివాహం చేశారు. కానీ వీరిద్దరూ మనసులు కలవకపోవడంతో ఇక అప్పటికే భూమా మోనికా రెడ్డి భర్త గణేష్ కు విడాకులిచ్చి ఉండటంతో ఇక భూమా మోనికా రెడ్డిని రెండవసారి వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డారు మనోజ్. దీనితో ప్రణతికి విడాకులిచ్చి భూమా మోనికా రెడ్డిని ఘనంగా వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత మంచు మనోజ్ లో చేంజ్ ని అబ్జర్వ్ చేసిన మోహన్ బాబు గారు ఇక మనోజ్ కి బాధ్యతలను ఇవ్వకుండా విష్ణు గారికి బాధ్యతలు ఇవ్వడంతో మనోజ్ కి అది నచ్చలేదనే చెప్పాలి. అయితే ప్రస్తుతం మోహన్ బాబు గారితో ఆస్తి పంపకాల కోసం మంచు మనోజ్ సిద్ధమయ్యారు. నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయమంటూ ఇంటికి వెళ్ళటం, ఈ గొడవల్లో మంచు మనోజ్ అలానే తన భార్య భూమా మోనికా రెడ్డికి కూడా కొన్ని దెబ్బలు తగలటంతో ఇక పోలీసులకు ఫిర్యాదు చేస్తూ హాస్పిటల్ కు వెళ్తున్న కొన్ని వీడియోస్ ని కూడా మనోజ్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే నేను కూడా కొడుకునే కదా అంటూ ప్రస్తుతం మంచు మనోజ్ అయితే వాగ్వాదంకి దిగారు. అయితే మోహన్ బాబు గారు మాత్రం కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని తన తుది శ్వాస విడిచే వరకు ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకే ఇస్తానంటూ కట్టుకొని ఉన్నారు. మరి దీనిపై